హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు మై ఛానల్ కరెంట్ అఫైర్స్ విత్ శైలజ. టుడే ఈరోజు జనవరి 23 డే ఇంపార్టెన్స్ ఏంటంటే పరాక్రమ్ దివాస్. పరాక్రమ్ దివాస్ మనం ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటామంటే నేతాజీ సుభాష్ చంద్రబోస్ బర్త్ యానివర్సరీ. ఈరోజు నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారి బర్త్ యానివర్సరీ. దిస్ ఈజ్ ద 128th బర్త్ యానివర్సరీ. 23 జనవరి 1987లో కటక్ ఒడిశాలో జన్మించారు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారు ఇదే రోజు అంటే 23 జనవరి ఇన్ ద ఇయర్ 1987లో కటక్లో జన్మించడం జరిగింది. ఇంకా ఈయన గురించి ఇంపార్టెంట్ న్యూస్ ఏంటంటే ఇతను 1939లో ఫార్వర్డ్ బ్లాక్ని స్టార్ట్ చేశారు. అదేంటంటే టు యునైట్ ఆల్ యాంటీ బ్రిటిష్ ఫోర్సెస్ ఇన్ ఇండియా. బ్రిటిషర్స్కి వ్యతిరేకంగా ఒక బ్లాక్ని ఫార్వర్డ్ బ్లాక్ అనేదాన్ని స్టార్ట్ చేయడం జరిగింది. టు యునైట్ ఆల్ యాంటీ బ్రిటిష్ ఫోర్సెస్ ఇన్ ఇండియా. అండ్ 1943లో ఐఎన్ఏ కమాండ్ అండ్ ఇండియన్ ఇండిపెండెన్స్ లీగ్కి లీడర్షిప్గా ఉన్నారన్నమాట. ఇండియన్ ఇండిపెండెన్స్ లీగ్ అండ్ ఐఎన్ఏ కమాండర్గా ఉన్నారు. ఎప్పుడు 1943లో. ఈరోజు మనం పరాక్రమ్ దివాస్ ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటామంటే ఈరోజు 128th బర్త్ యానివర్సరీ ఆఫ్ నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారి బర్త్ యానివర్సరీ. ఎన్నోది అంటే 128th. అతను ఎక్కడ జన్మించాడు? 1987లో కటక్లో జన్మించడం జరిగింది. ఇంకా దాని గురించి ఇంపార్టెంట్ న్యూస్ ఏంటంటే 1939లో ఫార్వర్డ్ బ్లాక్ని కనుక్కున్నారు, అంటే స్టార్ట్ చేశారు. అండ్ ఐఎన్ఏ కమాండర్గా మరియు ఇండియన్ ఇండిపెండెన్స్ లీగ్కి లీడర్గా 1943లో ఉన్నారు. అండ్ our next news is about first astronomical observatory in Eastern India. ఆస్ట్రానమికల్ అబ్జర్వేటరీస్ ఇప్పటి వరకు టోటల్ ఇండియాలో 6 ఉన్నాయి. ఆస్ట్రానమికల్ అబ్జర్వేటరీస్ అంటే స్పేస్లో మన అబ్జర్వేటరీస్ ఉంటాయి కదా, స్పేస్లో జరిగేవాడిని చూసేది. ఆస్ట్రానమికల్ అబ్జర్వేటరీస్ సెకండ్ టాపిక్ ఆస్ట్రానమికల్ అబ్జర్వేటరీస్. మన ఈస్టర్న్ ఇండియాలో ఫస్ట్ ఆస్ట్రానమికల్ అబ్జర్వేటరీ స్టార్ట్ చేయడం జరిగింది. ఎక్కడ అంటే పంచట్ హిల్ వెస్ట్ బెంగాల్. టోటల్ మన ఇండియాలో ఆస్ట్రానమికల్ అబ్జర్వేటరీస్ దీనికంటే ముందు 5 ఉన్నాయి, దీంతో కలిపి 6. టోటల్ ఇండియాలో 6 ఉన్నాయి. నౌ ఎట్ ప్రజెంట్ 6 ఉన్నాయి. ఇండియాలో 6 ఉన్నాయి. కానీ ఈస్టర్న్ ఇండియాలో దిస్ ఈజ్ ద ఫస్ట్ ఆస్ట్రానమికల్ అబ్జర్వేటరీ. అదేంటంటే పంచట్ హిల్ ఎక్కడుందంటే వెస్ట్ బెంగాల్ స్టేట్లో ఉంది. మరి ఆ 6 ఏంటంటే ఫస్ట్ వన్ వచ్చేసి లడాక్. ఎక్కడుంది? లడాక్. సెకండ్ వన్ నైనితాల్. థర్డ్ వచ్చేసి మౌంట్ అబు. ఈ 2 ఉత్తరాఖండ్లో ఉన్నాయి. ఇది రాజస్థాన్. ఫోర్త్ వన్ వచ్చేసి గిర్బానీ హిల్స్. ఇది పూణేలో ఉంది. నెక్స్ట్ వన్ కవలూర్, తమిళనాడు. ఫిఫ్త్ వన్ వచ్చేసి కవలూర్, తమిళనాడు. అండ్ సిక్స్త్ వన్ మనం ఇప్పుడే డిస్కస్ చేసుకున్నాం, వెస్ట్ బెంగాల్. పంచట్ హిల్ వెస్ట్ బెంగాల్లో ఉంది. టోటల్ ఆస్ట్రానమికల్ అబ్జర్వేటరీస్ మన ఇండియాలో 6 ఉన్నాయి. అవి వచ్చేసి లడాక్, నైనిటాల్, మౌంట్ అబు, గిర్బానీ హిల్స్, కవలూరు, పంచట్ హిల్స్. ఏవేవి ఏ స్టేట్స్లో ఉన్నాయని కూడా డిస్కస్ చేసుకున్నాం. ఇప్పుడు ఎందుకు న్యూస్లోకి రావడం జరిగిందంటే పంచట్ హిల్స్ అనేది ఇప్పుడు రీసెంట్గా స్టార్ట్ అయింది. అది ఎక్కడంటే ఈస్టర్న్ ఇండియాలో ఫస్ట్ అబ్జర్వేటరీ వచ్చేసి పంచట్ హిల్. దిస్ ఈస్ ద 6th ఆస్ట్రానమికల్ అబ్జర్వేటరీ ఇన్ అవర్ ఇండియా. అండ్ నెక్స్ట్ న్యూస్ ఈజ్ అబౌట్ రూపీ వాల్యూ. రోజుకి మన రూపీ వాల్యూ అనేది మారకపు విలువ తగ్గిపోతుంది. రూపీ వాల్యూ రీసెంట్ టైమ్స్లో అయితే తరచూ న్యూస్లో ఉంటుంది. రీసెంట్ టైమ్స్లో బాగా తగ్గుతుంది రూపీ వాల్యూ.
క్షీణిస్తున్న రూపీ వాల్యూ, క్షీణిస్తున్న మారకపు విలువ. రోజు రోజుకి మన రూపీ వాల్యూ చాలా తగ్గిపోతుంది. ఈ 2025లో దాదాపు 3-4 టైమ్స్ తగ్గడం జరిగింది. రూపీ వాల్యూ ప్రజెంట్ ఎంత ఉందంటే ₹86.35. $1 is equal to 86.35 rupees at present. రూపీ వాల్యూ 86.35 రూపీస్గా ఉంది. అయితే అది 2024లో ఎంత ఉంది, 2025లో ఎంత ఉంది అనేది చూద్దాం. 2024 January 1 వచ్చేసి 83.27గా ఉంది. అండ్ 2025 January 1కి వచ్చేవరకు ఎంత ఉందంటే ₹86.04. అండ్ నౌ January 13లో ₹87 వరకు తగ్గింది. అండ్ నౌ January 23rd ₹86.35. అత్యంత లోయెస్ట్ ఎప్పుడంటే 2025 January 13న ₹87. $1 వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 87 రూపీస్. అంటే రూపీ వాల్యూ 87 రూపీస్కి పడిపోయింది. అండ్ నౌ ఇట్ ఈస్ 86.35. రోజు రోజుకి రూపీ వాల్యూ అనేది చాలా తగ్గడం జరుగుతుంది. ప్రజెంట్ ఎంత ఉందంటే 86.35. అండ్ అవర్ నెక్స్ట్ న్యూస్ ఈస్ గణతంత్ర వేడుకల్లో టాయ్స్. ఒక టాయ్స్ అనేవి మనకి న్యూస్లోకి రావడం జరిగింది. అవి ఎక్కడ తయారు చేస్తారో, అవి ప్రజెంట్ న్యూస్లోకి ఎందుకు వచ్చాయనేది చూద్దాం. ఎటికొప్పాక బొమ్మలు టాయ్స్. ఎటికొప్పాక బొమ్మలు ఇవి ఎక్కడ ఉన్నాయంటే, ఎక్కడ తయారు చేస్తారంటే అనంతపూర్ డిస్టిక్ ఆఫ్ ఏపీ, ఆంధ్రప్రదేశ్. ఎటికొప్పాక బొమ్మలు అనంతపూర్ డిస్టిక్, ఏపీలో తయారు చేయడం జరుగుతుంది. వీటికి 2017లో జిఐ ట్యాగ్ లభించింది. జియోగ్రఫికల్ ఇండికేషన్ జిఐ ట్యాగ్ లభించింది. మరి జిఐ ట్యాగ్ అనేది మన ఇండియాలో ఫస్ట్ దేనికి వచ్చిందంటే డార్జిలింగ్ టీ, వెస్ట్ బెంగాల్. ఎటికొప్పాక బొమ్మలు అనంతపూర్ డిస్టిక్లో తయారు చేస్తారు. ది ఆర్ ద వుడెన్ టాయ్స్, న్యాచురల్ అండ్ వుడెన్ టాయ్స్. అయితే ఇప్పుడు ఎందుకు న్యూస్లోకి వచ్చాయనేది ఇక్కడ ఇంపార్టెంట్. కర్తవ్య పథ్, యాజ్ వి ఆల్ నో, కర్తవ్య పథ్ అనేది ఒకటి ఏమంటారు ఫేమస్ టూరిస్ట్ ప్లేస్ న్యూఢిల్లీలో. కర్తవ్య పథ్ ఇట్ ఈస్ ద ఫేమస్ టూరిస్ట్ ప్లేస్ ఇన్ న్యూఢిల్లీ. ఇక్కడ కర్తవ్య పథ్ ఈస్ ద ఫేమస్ టూరిస్ట్ ప్లేస్ ఇన్ న్యూఢిల్లీ. ఇక్కడ రాజ్భవన్ నుండి గేట్వే ఆఫ్ ఇండియా వరకు మన రిపబ్లిక్ డే January 26 రోజు రోడ్ షో లైక్ పరేడ్ నిర్వహిస్తారు. ఆ పరేడ్లో ఈ ఎటికొప్పాక బొమ్మలు ప్రదర్శనకు ఎంపిక కావడం జరిగింది. ఏపీకి చెందిన ఎటికొప్పాక బొమ్మలు ఆ ప్రదర్శనకు ఎంపిక కావడం జరిగింది. దే ఆర్ ద న్యాచురల్ టాయ్స్, వుడెన్తో తయారు చేస్తారు. ఈ రాజ్భవన్ నుండి గేట్వే ఆఫ్ ఇండియాలో ప్రదర్శించే వస్తువుల్లో ఈ ఎటికొప్పాక బొమ్మలకు ప్లేస్ లభించడం జరిగింది. ఈ ఎటికొప్పాక బొమ్మలకు 400 years నాటి చరిత్ర ఉంది. 400 years అంటే 400 years బ్యాక్ నుంచే ఈ ఎటికొప్పాక బొమ్మలు అనేది తయారు చేయడం జరుగుతుంది. ఈ ఎటికొప్పాక బొమ్మలు ప్రజెంట్ ఎందుకు న్యూస్లోకి వచ్చాయి, అవి ఎప్పటి నుంచి తయారు చేస్తున్నారంటే 400 years. వాటికి జిఐ ట్యాగ్ ఎప్పుడు లభించింది? జిఐ ట్యాగ్
ఏ ఇయర్లో లభించింది, ప్రజెంట్ ఎందుకు న్యూస్లోకి వచ్చాయి అనేది చూసుకోవాలి. మన ఈ ఇయర్ రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్లో భాగంగా ఈ కర్తవ్య పథ్ రాజ్భవన్ నుండి గేట్వే ఆఫ్ ఇండియా వరకు నిర్వహించే ఎగ్జిబిషన్ పరేడ్లో వీటిని ప్రదర్శించే ఛాన్స్ లభించింది. అండ్ ఆర్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసి ఢిల్లీ హైకోర్టుకు నూతన ప్రధాన న్యాయమూర్తి. ఢిల్లీ హైకోర్టుకి న్యూ చీఫ్ జస్టిస్ నియమితులు కావడం జరిగింది. రీసెంట్గా మన తెలంగాణకు కూడా న్యూ చీఫ్ జస్టిస్గా సుజయ్ పాల్ గారు బాధ్యతలు స్వీకరించడం జరిగింది. బట్ హీఈస్ టెంపరీ. ఇప్పుడు వచ్చేసి ఢిల్లీకి నూతన చీఫ్ జస్టిస్. ఢిల్లీకి నూతన చీఫ్ జస్టిస్గా ఎవరు నియమితులు కావడం జరిగింది? దేవేంద్ర కుమార్ ఉపాధ్యాయ. దేవేంద్ర కుమార్ ఉపాధ్యాయ గారు ఢిల్లీకి నూతన చీఫ్ జస్టిస్, నూతన ప్రధాన న్యాయమూర్తిగా ఎంపిక కావడం జరిగింది. అయితే మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే చీఫ్ జస్టిస్ని ఎవరు నియమిస్తారంటే మన ప్రెసిడెంట్ నియమిస్తారు. ప్రమాణ స్వీకారం, ఒక స్టేట్కి ఒక చీఫ్ జస్టిస్ని ఎవరు ప్రమాణ స్వీకారం చేయిస్తారంటే గవర్నర్ ప్రమాణ స్వీకారం చేయిస్తారు. ప్రజెంట్ మన న్యూస్ వచ్చేసి దేవేంద్ర కుమార్ ఉపాధ్యాయ ఢిల్లీకి నూతన చీఫ్ జస్టిస్గా బాధ్యతలు స్వీకరించడం జరిగింది. అండ్ రీసెంట్ టైమ్స్లో మన తెలంగాణ హైకోర్టుకి ఢిల్లీ హైకోర్టుకి నూతన చీఫ్ జస్టిస్గా దేవేంద్ర కుమార్ ఉపాధ్యాయ. మన తెలంగాణ హైకోర్టుకి కూడా నూతన ప్రధాన న్యాయమూర్తి గారు నియమితులు కావడం జరిగింది. వాళ్ళు వచ్చేసి సుజయ్ పాల్. బట్ హీఈస్ నాట్ పర్మనెంట్, టెంపరీ. అండ్ ఆర్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసి జూట్కి జనపనారుకి కనీస మద్దతు ధరను ఇంక్రీజ్ చేస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. జూట్కు కనీస మద్దతు ధరను ఎంత ఇంక్రీజ్ చేసిందంటే ₹315 పెంపు. జనపనారుకు కనీస మద్దతు ధర ₹315 పెంచుతూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సెంట్రల్ గవర్నమెంట్ నిర్ణయం తీసుకుంది. అయితే ఇది ఏ ఆర్టికల్ కిందకి వస్తుంది? దిస్ కమ్స్ అండర్ ఆర్టికల్ 273. రీసెంట్గా సెంట్రల్ గవర్నమెంట్ జూట్కి కనీస మద్దతు ధర ₹315 పెంచుతూ వార్తల్లోకి వచ్చింది. అది ఏ ఆర్టికల్ కిందకి వస్తుందంటే ఆర్టికల్ 273. ఏ ఆర్టికల్ కిందకి వస్తుందంటే ఆర్టికల్ 273. మరి ఏ స్టేట్స్ కంటే అస్సాం, బీహార్, ఒడిశా అండ్ వెస్ట్ బెంగాల్. ఎక్కువ ఈ కంట్రీస్లో జూట్ బాగా పండిస్తారు, మనకు తెలిసిన విషయమే. అయితే ఎందుకు న్యూస్లోకి వచ్చిందంటే దాని మద్దతు ధర పెంచుతూ సెంట్రల్ గవర్నమెంట్ నిర్ణయం తీసుకుంది. అది ఏ ఆర్టికల్ కిందకి వస్తుందంటే దిస్ కమ్స్ అండర్ ఆర్టికల్ 273. అండ్ ఏ స్టేట్స్ కంటే అస్సాం, బీహార్, ఒడిశా అండ్ వెస్ట్ బెంగాల్. అండ్ our next news is about same-sex marriages. సేమ్-సెక్స్ మ్యారేజెస్ గురించి కొన్ని కంట్రీస్ అనేవి న్యూస్లోకి రావడం జరిగింది. లాస్ట్ ఇయర్ 2024లో థాయిలాండ్ అనేది న్యూస్లోకి రావడం జరిగింది. దాన్ని ఈ 2025 ఈరోజే లీగలైజ్ చేయడం జరిగింది. థాయిలాండ్లో సేమ్-సెక్స్ మ్యారేజెస్ని లీగలైజ్ చేయడం జరిగింది. థాయిలాండ్లో సేమ్-సెక్స్ మ్యారేజెస్ని లీగలైజ్ చేశారు.
లీగలైజ్ చేయడం జరిగింది. విచ్ కంట్రీ అంటే థాయిలాండ్లో సేమ్ సెక్స్ మ్యారేజెస్ని లీగలైజ్ చేయడం జరిగింది. దిస్ ఈజ్ ద థర్డ్ కంట్రీ. వరల్డ్లో చూసుకుంటే ఇది థాయిలాండ్ అనేది థర్డ్ కంట్రీ. ఫస్ట్ వన్ వచ్చేసి తైవాన్, సెకండ్ వచ్చేసి నేపాల్, అండ్ థర్డ్ ఈస్ థాయిలాండ్. సదరన్ ఏషియాలో అయితే ఫస్ట్ కంట్రీ, సౌత్ ఈస్ట్ ఏషియాలో ఫస్ట్ కంట్రీ, టోటల్ వరల్డ్లో వచ్చేసి థాయిలాండ్ ఈజ్ ద థర్డ్ కంట్రీ టు లీగలైజ్ ద సేమ్ సెక్స్ మ్యారేజెస్. Thailand came into news by legalizing the same-sex marriages. And the last news is books in news. 2 books came into news. They are books in news. First one వచ్చేసి How India Scaled Empty G20. How India Scaled Empty G20. 2023లో జరిగిన G20 సమ్మిట్ వచ్చేసి మన న్యూఢిల్లీలో జరిగింది. దానికి ఇండియా అధ్యక్షత బాధ్యతలు స్వీకరించింది. నిర్వహించింది. ఇండియా అనేది అధ్యక్ష బాధ్యతలు నిర్వహించడం జరిగింది. 2023 G20 సమ్మిట్ వచ్చేసి న్యూఢిల్లీలో జరిగింది. దాన్ని ఏ విధంగా అధ్యక్ష బాధ్యతలు స్వీకరించింది అనేదే హౌ ఇండియా స్కేల్డ్ ఎంటీ G20 అనే బుక్. ఆ బుక్లో ఏ విధంగా అధ్యక్ష బాధ్యతలు జరిపింది, ఏ విధంగా మీటింగ్ని హెల్డ్ చేసింది అనే దాని గురించి హౌ ఇండియా స్కేల్డ్ ఎంటీ G20 అనే బుక్లో రాశారు. ఎవరు రాశారంటే అమితాబ్ కాంత్ గారు. ద ఇన్సైడ్ స్టోరీ ఆఫ్ ఒక ట్యాగ్ లైన్ ఉంది. హౌ ఇండియా స్కేల్డ్ ఎంటీ G20. దిస్ ఈజ్ ద ఇన్సైడ్ స్టోరీ ఆఫ్ G20 ప్రెసిడెన్సీ. ఇండియా ఏ విధంగా అధ్యక్షత బాధ్యతలు నిర్వహించిందో దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేసేదే హౌ ఇండియా స్కేల్డ్ ఎంటీ G20 బుక్. ఇది ఎవరు రాశారంటే అమితాబ్ కాంత్. అండ్ అవర్ నెక్స్ట్ బుక్ ఈజ్ ద వరల్డ్ ఆఫ్టర్ గాజా. The World After Gaza. The World After Gaza. The World After Gaza అనే బుక్ ఎవరు రాశారు? బై పంకజ్ మిశ్రా గారు. అండ్ ద సెకండ్ బుక్ ఈజ్ ద వరల్డ్ ఆఫ్టర్ గాజా రిటన్ బై పంకజ్ మిశ్రా. ఈరోజు మనం డిస్కస్ చేసుకున్న టాపిక్స్ వచ్చేసి ఫస్ట్ థింగ్ వచ్చేసి డే ఇంపార్టెన్స్, సెకండ్ వన్ ఆస్ట్రానమికల్ అబ్జర్వేటరీ. ఈస్ట్ ఇండియాలో ఫస్ట్ ఆస్ట్రానమికల్ అబ్జర్వేటరీ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. టోటల్ ఇండియాలో 6 ఉన్నాయి. నెక్స్ట్ థర్డ్ వన్ రూపీ వాల్యూ ఎంత క్షీణించింది. అండ్ నెక్స్ట్ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో మన అనంతపూర్కి చెందిన టాయ్స్కి ప్లేస్ దక్కడం జరిగింది. అంటే ఆ ఎగ్జిబిషన్లో అనంతపూర్ డిస్టిక్కి చెందిన టాయ్స్ ఎటికొప్పాక బొమ్మలకు ప్లేస్ లభించడం జరిగింది. వాటికి 400 సంవత్సరాల నుండి ఉన్న చరిత్ర ఉందని మనం తెలుసుకున్నాము. అండ్ ఢిల్లీ హైకోర్టుకి నూతన ప్రధాన న్యాయమూర్తి ఎవరు, అండ్ సేమ్ సెక్స్ మ్యారేజెస్ అండ్ జూట్కి ఎంత మద్దతు ధర పెంచడం దాని గురించి, అండ్ లాస్ట్గా బుక్స్ గురించి. ఈ 2 బుక్స్ అనేవి హౌ ఇండియా స్కేల్డ్ ఎంటీ G20 అండ్ ద వరల్డ్ ఆఫ్టర్ గాజా అనే బుక్స్ గురించి ఎవరు పబ్లిష్ చేశారు, ఎవరు రాశారు అనేది తెలుసుకున్నాం. థ్యాంక్ యూ. అండ్ ఏవైనా టాపిక్స్ మిస్ అయ్యేది ఉంటే we will discuss in our next session. Thank you.